పిట్ట కొంచెం కోతగుణం లాగా ఇతను మాటలు తక్కువ కానీ ఫ్లూట్ వాయించేది ఎక్కువ. సోషల్ మీడియాలో ప్రస్తుతం బాగా ట్రెండింగ్ లో ఉన్నాడు. ఫ్లూట్ సంగీత వాయిద్య కళాకారుడు కాకినాడ నుంచి వెతికి పట్టుకొచ్చు. ఈ ఫ్లూట్ ఎంతకాలం నుంచి మీరు ప్లే చేస్తున్నారు? 25 years ప్లస్. చాలా పేద కళాకారుడు, దాదాపుగా 25 ఏళ్ల నుంచి ఈ ఫ్లూట్ వాయిస్తూనే ఉన్నాడు, కానీ అవకాశాలు అయితే రాలేదు. మ్యూజిక్ డైరెక్టర్స్ నీకు ఇష్టమైన డైరెక్టర్ ఎవరు? నాకు ఆర్పి పట్నాయక్ గారు అంటే బాగా ఇష్టం అండి. ఆయన మ్యూజిక్ చేసినటువంటి పాటల్లో ఒక 2 పాటలు ఏదన్నా మా కోసం? కన్నులతో వేచి చూస్తున్నా తెరచాటు దాటితే. ఫ్లూట్ కి ఏది ఇంపార్టెంట్? ఈ స్వరాలేనా? స్వరాలు ఇంపార్టెంటా? శ్రీ సరే మా పా పాదారి. తర్వాత చరణం పాడు. పాటల పల్లకి వై ఊరేగే చిరుగాలి. ఈ ఫ్లూట్ ఈజీ అనా వాయించటం? నాకు విజులు వస్తుంది. మరి నువ్వు 25 ఏళ్ల నుంచి ఫ్లూట్ వాయిస్తూ ఉన్నావు కదా, నీకు ఎందుకని అవకాశాలు రాలేదు అంటే ఎక్కడ జరిగిన లోపం? అందరికీ నమస్కారం, నేను భాను మేకల. వెల్కమ్ టు శశి టీవీ. సంగీతానికి రాళ్లు కూడా కరుగుతాయి అంటారు, మనందరికీ తెలుసు. చాలా మంది ప్రజలు డిప్రెషన్ లో ఉన్నప్పుడు సంగీతం వింటారు, ఆనందంగా ఉన్నప్పుడు కూడా సంగీతం వింటారు, బాధలో ఉన్నా కూడా చాలా మంది సంగీతం వింటారు. అంటే మ్యూజిక్ ఎందుకు వింటారు అంటే, హ్యాపీనెస్ గా ఉన్నప్పుడు మంచి పాటలతో డాన్సులు వేస్తారు, బాధగా ఉన్నప్పుడు చాలా మంది ట్రావెల్ చేస్తున్నప్పుడు వాళ్ళకి ఏదైనా బాధ అనిపిస్తే మంచి మ్యూజిక్ కారులోనో లేకపోతే ఎక్కడ కూర్చున్నా చెవిలో ఇయర్ ఫోన్స్ పెట్టుకొని వింటారు. అదే విధంగా ఎక్కడికైనా సరే ఏ మనిషి ఎలాంటి సమయంలో ఉన్న వాళ్ళు కూడా మ్యూజిక్ అంటే ఇష్టపడిన వాళ్ళు ఎవరూ లేరు. ఎందుకంటే మ్యూజిక్ ప్రపంచం అనేది అట్లాంటి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం మ్యూజిక్. అలాంటి మ్యూజిక్ మనకి ఈరోజు సంగీత దర్శకులు రకరకాలుగా మంచి మెలోడీ సాంగ్స్ అవ్వచ్చు, క్లాసికల్ సాంగ్ అవ్వచ్చు, వెస్ట్రన్ సాంగ్స్ అవ్వచ్చు, ఇలా మనకి అందిస్తున్నారు. అంటే దాని వెనక సంగీత విద్వాంసులు చాలా మంది ఉంటారు, సంగీత వాయిద్య కళాకారులు చాలా మంది బ్యాక్గ్రౌండ్ లో వర్క్ చేయబట్టి ఒక పాట అద్భుతంగా, చాలా అందంగా, మనసుకి చెవులకి వినసొంపుగా ఉంది అంటే దాని వెనక సంగీత కళాకారుల కష్టం చాలా ఉంటుంది, వారి కృషి కూడా చాలా ఉంటుంది. ఉదాహరణకు కీబోర్డ్ అవ్వచ్చు, ప్యాడ్ అవ్వచ్చు, వయలిన్ అవ్వచ్చు, ఇంకా రకరకాలుగా సంగీతం యొక్క ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి. అందులో మనసుకి, చెవులకి, హృదయానికి హత్తుకునేటువంటి ఒక వాయిద్య పరికరం ఏదైనా ఉందంటే అది ఫ్లూట్. ఈ ఫ్లూట్ తో ఎలాంటి సంగీతాన్ని అందించవచ్చో తెలుసా? చాలా మంచి సంగీతాన్ని అందించవచ్చు ఈ ఫ్లూట్ అనమాట. అలాంటి ఈ ఫ్లూట్ సంగీత వాయిద్య కళాకారుడు కాకినాడ నుంచి వెతికి పట్టుకొచ్చాను. నానాజీ అన్న నమస్తే. కాకినాడ నుంచి ఇతన్ని తీసుకొని వచ్చాను. సోషల్ మీడియాలో ప్రస్తుతం బాగా ట్రెండింగ్ లో ఉన్నాడు. చాలా పేద కళాకారుడు, దాదాపుగా 25 ఏళ్ల నుంచి ఈ ఫ్లూట్ వాయిస్తూనే ఉన్నాడు, కానీ అవకాశాలు అయితే రాలేదు. మరి ఎందుకు రాలేదు అనేది నాకైతే తెలియదు, ఆయనతో అడిగి చెప్పించే ప్రయత్నం చేస్తాను. ఆ సోషల్ మీడియాలో మనం కూడా ఇలాంటి, అంటే నేను ఎప్పుడైనా సరే ఇలాంటి పేద కళాకారులను ఎంకరేజ్ చేస్తాను, మీ అందరికి తెలుసు. ఇప్పటికే ఎక్కువ మాట్లాడే ఇంట్రొడక్షన్, వీడియోలోకి వెళ్దాం. అన్న నమస్తే, ఎలా ఉన్నారు? బాగున్నారా? కొంచెం గట్టిగా మాట్లాడండి. బాగున్నా సార్. ఏ ఊరు మీది? మాది కోటనందూరు పక్కన కేఎం అల్లవరం.
కాకినాడ జిల్లా కాకినాడ జిల్లా. కోటనందూరు మండలం పక్కన కేఎం అలవరం గ్రామం. ఓకే ఓకే. ఈ ఫ్లూట్ ఎంతకాలం నుంచి మీరు ప్లే చేస్తున్నారు? 25 years ప్లస్. ఎక్కడ అవకాశాలు రాలా? అసలు సమస్య లేదు. లేదండి. ఎందుకని రాలేదు? ఇంత మంచిగా ప్లే చేస్తున్నావు కదా, అవకాశాలు ఎందుకు రాలేదు? చాలా అంటే ఇప్పుడు ఒక టాలెంటెడ్ ఉండాలనుకుంటే వాళ్ళ పిల్లలకి ఇచ్చుకుంటారు కానీ వేరే వాళ్ళని ఎంకరేజ్ చేయరు కదా. అందువల్ల ఏంటంటే ప్రోగ్రామ్స్ ఏమైనా చేస్తూ ఉంటావా? అప్పుడప్పుడు ప్రోగ్రామ్ చేస్తుంటారు. అప్పుడప్పుడు ప్రోగ్రామ్స్ కి వెళ్తూ ఉంటాయి. ఎంత ఇస్తారు ప్రోగ్రామ్స్ కి వెళ్తే? 1500 అట్లా. ఒక రోజు అంతా కష్టపడితే ఒక ప్రోగ్రామ్ కి వెళ్తే. ఇది కాకుండా ఏం పని చేస్తావు? నేను ప్రైవేట్ గా హాస్పిటల్ అని కొద్దిగా. ఎంత ఇస్తారు జీతం? ఒక 11,000 అలాగే. 11,000 అలా ఇస్తారు. ఎంతమంది పిల్లలు? 2 పిల్లలు అయితే ఒక పిల్లడు బ్రెయిన్ ప్రాబ్లం వచ్చింది, చనిపోయాడు. ఒక బాబు. ఇప్పుడు మీ మిస్సెస్ ఇంట్లోనేనా? ఇంట్లోనే ఉంటది. ప్రేక్షకులకి, ప్రజలకి, మ్యూజిక్ డైరెక్టర్స్ అందరూ ఈరోజు యూట్యూబ్ చూస్తున్నారు కాబట్టి కొన్ని పాటలు నువ్వు వినిపిస్తే నీకు కూడా అవకాశాలు వచ్చే ఛాన్స్ ఉంటాయి. మా ప్రేక్షకుల కోసం నువ్వు ఎంతో ఇష్టమైనటువంటి, అంటే సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నటువంటి పాట ప్రియతమా నన్ను పలకరించు, ఆ పాట ప్లే చేసి చూపించు. ఎక్సలెంట్ గా ఉంది, మామూలుగా లేదు. చాలా బాగుంది, చాలా బాగుంది. అంటే ఒక్కొక్క పాటని ఇలా ప్లే చేయడానికి నీకు ప్రాక్టీస్ తీసుకుంటావా? టైం ప్రాక్టీస్ అంటే నాకు అలవాటు ఎక్కువ దీని మీద ఉంటాను కాబట్టి నాకు ప్రాక్టీస్ అవసరం లేదు. సాంగ్ వింటే పట్టేస్తావు. సంగీత దర్శకుల్లో అంటే మ్యూజిక్ డైరెక్టర్స్ నీకు ఇష్టమైన డైరెక్టర్ ఎవరు? నాకు ఆర్పి పట్నాయక్ గారు అంటే బాగా ఇష్టం అండి. ఓకే, ఎందుకని? ఆయన అంటే పాటలు చాలా హృదయానికి అతుకునేలా ఉంటుంది పాట. అవును, చాలా ఇష్టం ఉండే. ఆర్పి పట్నాయక్ సార్ అంటే చాలా ఇష్టం. బాబాయ్ నాకు ఆయన అంటే పిచ్చండి అసలు. నేను సార్ ఇప్పుడు ఆయనతో ఫోటో దిగేసారు, నాకు చాలా సంతోషం ఉంది. ఆర్పి పట్నాయక్ సార్ ఆయన రాసినటువంటి, ఆయన మ్యూజిక్ చేసినటువంటి పాటల్లో ఒక 2 పాటలు ఏదన్నా మా కోసం వాయిస్తాను. వాయించు. అంటే నీ స్నేహం సినిమాలో వేయి కన్నులతో వాయించు. ఎక్సలెంట్, ఎక్సలెంట్ ఉంది, మామూలుగా లేదు. అంటే ఈ ఫ్లూట్ మనం ఇలా పాడేటప్పుడు ఇక్కడ నుంచి మనం ఇస్తాం కదా, ఆ బ్రీత్ మనకు చాలా ఇంపార్టెంట్ కదా. బ్రీత్ తోనే ఉంటుందా ఏదైనా సరే? బ్రీత్ తోటే ఉంటది, కానీ ఇక్కడ స్వరాలు ఆపరేట్ చేయాలి. స్వరాలు కూడా ఆపరేట్ చేయాలి. స్వరాలు కూడా కదా, స్వరాలు ఆపరేట్ చేయాలి. బ్రీత్ కి దానికి తగ్గట్టు హై పిచ్, లో పిచ్ కి మనం బ్రీత్ ఇస్తా ఉంటాం. ఫ్లూట్ కి ఏది ఇంపార్టెంట్? ఈ స్వరాలేనా? స్వరాలు ఇంపార్టెంట్. సరిగమ పదనిస సనిదప మగరస. ఇందులో మనం ఏ రీవన్నా రీటు అంటే సాధారణ గంధర్వ, అంతర్ గంధర్వ, శుద్ధ మధ్యమ, ప్రతి మధ్యమ, దేనికి దానికి అది వేసుకుంటే దానికి అది స్వరం వస్తుంది. నేర్చుకోవాల్సింది ఏదైనా సంగీతం నేర్చుకోవాల్సింది ఆపరేట్ చేయాలన్నా కూడా. ఇది ఉందనుకోండి,
వేయి కన్నులతో కన్నులతో ఇది సజ్జము 2000 సజ్జము సాధ్య 3000 సజ్జము వాయిస్తారు హిందుస్థానీ 2000 సజ్జం అయితే ఇలా కర్ణాటక సంగీతం వాయిస్తారు 2000 సజ్జం తీసుకుంటే రే సరే మా పా పా బా దా రే రేమ గారి సా నిదా పద ని గారి అని మనం చెప్పిన స్వరాలు ఎనిమిది వేస్తే వచ్చేస్తుంది. సో ఆ పిచ్చి తగ్గట్టు మనం బ్రీతింగ్ పెంచుతూ ఉండాలి. అదే కాకుండా వేరే నోటేషన్ అంటే తెలిసిపోయింది మళ్ళీ పాడైపోయింది పాట. ఏ నోట్ వేయాలో ఆ నోట్ వేస్తేనే యాజిటీజ్ కి వస్తుంది, అంతకు మించి కూడా వస్తుంది. ఆర్పి సార్ ఇంకొక పాట ఏదన్న పాడు. వెరీ గుడ్, చాలా బాగుంది. నానాజీ అన్న, ఇప్పుడు సంగీతం అంటే ఇప్పుడు సంగీతాన్ని చాలా మంది స్టేజ్ షోల్లో వాళ్ళకు ఉన్నటువంటి టాలెంట్ ని పాటలు పాడే వాళ్ళు అవ్వచ్చు, లేకపోతే కీబోర్డ్ ప్లే చేసే వాళ్ళు అవ్వచ్చు, రిథమ్ ఫ్యాడ్స్ కొట్టే వాళ్ళు అవ్వచ్చు, సోషల్ మీడియా వేదికగా వాళ్ళ టాలెంట్ ని ప్రూవ్ చేసుకుంటున్నారు. మీరు కూడా సోషల్ మీడియాలో మీరు మీ వీడియోస్ ఫ్లూట్ వాయించే ఆ వీడియోస్ పెట్టడం వల్లే అవి వైరల్ అయ్యి నేను చూసి నీకు అవకాశం ఇచ్చాను. మిగతా మీడియా ఛానల్ వాళ్ళు కూడా అవకాశం ఇస్తారని నమ్మకం నాకుంది. కుదిరితే నాగార్జున గారి పాటల పల్లకివై అది కూడా మా ప్రేక్షకుల కోసం ఒకసారి ఎంత బాగుంటుంది ఆ పాట కదా, చాలా బాగుంటుంది. ఎవరిదో తెలుసు అది? నాగార్జున గారిది. రైట్. ఎక్సలెంట్. మామూలుగా లేదు అంటే ఏదైతే ట్యూన్ ఉందో అది రాకపోతే మనకు అక్కడ తప్పేస్తుంది. మైండ్ లోకి రావాలి. యాజిటీజ్ గా ఎట్లా ఉంది కొంచెం తప్పినా కూడా మనకి అర్థమైపోతుంది, తప్పు చేశాడు, తప్పుగా ప్లే చేశాడు అనేది అర్థమైపోతుంది మనకి. సో ఇప్పుడు నేను విన్నా యాజిటీజ్ గా ఉంది. సినిమాలో ఏదైతే ఉంటుందో తర్వాత చరణం పాడు. స్లో పాడినా ఏ నిమిషంలో నీ రాగం నామది తాకింది, అలో నన్ను పాటల పల్లకివై ఊరేగే చిరుగాలి, కంటికి కనపడవే నిన్నెక్కడ వెతకాలి.
ప్రెస్టీజ్ హై పిచ్ కూడా నేను ఇంకా పాడలేకపోయాను, నేను ఆగిపోయాను. నువ్వు ఎక్సలెంట్ గా ఇచ్చావు హై పిచ్ కూడా. ఇంకా నీకు సంగీత దర్శకులు ఎవరంటే ఇష్టం? రఘు కుంచే గారు, కీరవాణి గారు. చాలా ఇష్టం. తాన 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 నాన తాన నాన తాన వాయించు. అంతే, బాగా వచ్చింది కదా. ఎక్సలెంట్, యాస్టీ చేసావు, బ్రహ్మాండంగా ఉంది. ఇంకా మీ ఇంట్లో మీ నాన్నగారు అమ్మగారు ఉన్నారా? నాన్నగారు అమ్మగారు ఉన్నారు. ఇద్దరు ఉన్నారు. అయితే నన్ను మా చిన్నాన్నగారికి పెంపకానికి ఇచ్చారన్నమాట. పెంపకానికి ఇచ్చారు, దత్తపుత్రుడు. మీ చిన్నాన్నగారి పేరేంటి? అచ్చన్న. అచ్చన్న. మా నాన్నగారి పేరు అప్పారావు గారు, మా అమ్మగారి పేరు సత్యవతి. నాకు తమ్ముడు, మా మరదల పేరు రాజేశ్వరి. వాళ్ళకిద్దరు వాళ్ళ అవకాశం పిల్లలు సంగీత, శరణ్య. మా మిస్సెస్. మీ మిస్సెస్ పేరేంటి? విజయలక్ష్మి. తన కూడా పిలిపిస్తా, చూపిస్తాను, మీ ప్రేక్షకులకు చూపిస్తాను. ఇప్పుడు 25 ఏళ్ల నుంచి ఫ్లూట్ వాయిస్తూ ఉన్నావు. కొంతమంది ఒక 10 ఏళ్ళు కష్టపడితేనే ఆటోమేటిక్ ఒక మంచి రేంజ్ లో ఉంటారు, మంచి మంచి ప్రోగ్రామ్స్ చేస్తారు. ఆ ప్రోగ్రామ్ కి 10,000 15,000 కూడా తీసుకుంటారు. మరి నువ్వు 25 ఏళ్ల నుంచి ఫ్లూట్ వాయిస్తూ ఉన్నావు కదా, నీకు ఎందుకని అవకాశాలు రాలేదు? అంటే ఎక్కడ జరిగింది లోపం? వాళ్ళకల్లా అవకాశం బయట వాళ్ళకి ఎవరికి. అంటే భగవంతుడు ఇంకా నీ మీద అదృష్టం ఏమో మీ లోపల ఇచ్చేస్తా భగవంతుడి. అంతేనంట. అంతే. అంటే ఏ మీడియా కంటా కనపడలేదన్న అసలు ఫస్ట్ కూడా చేసింది మీరే. నేనే. సంతోషం అనిపించింది, చాలా హ్యాపీగా ఉంది. మరి దేవుడు ఇష్టం, దేవుడు ఎంత పెడితే అంతేగాని మన ప్రయత్నం మనం చేయాలి. ఏదో ఒక రోజు ఎట్నుంచో ఒకటి భగవంతుడు ఇలా తలుపుకోవడం. అంటే ఇప్పుడు నా రూపంలో కొట్టాడని నేను అనట్లేదు. నేను ఇంటర్వ్యూ చేసిన తర్వాత మేబీ భగవంతుడి దయతో నీకు ఇంకా మరిన్ని అవకాశాలు వస్తే నాకు కూడా చాలా సంతోషం. ఎందుకంటే మట్టి మనిషినండి మీరు, మాణిక్యం అన్నారు నన్ను, పాడు. ఎక్సలెంట్ వచ్చింది. ఇప్పుడు ఈ ఫ్లూట్స్ ఏ పాటకి ఏ ఫ్లూట్ పట్టుకోవాలి అనేది తెలుస్తుందా ఏమన్నా నీకు? తెలుస్తుందండి. ఏ పాటకి ఎట్లా అంటే దీంట్లో స్కేల్స్ నీకు అర్థం అవుతుందా? అర్థం అవుతుంది.
అంటే ఎట్లా అర్థమవుతుంది నీకు? ఇది బేస్ ఫ్లూట్ ఇది. ఇది బేస్ అర్థమైంది, నువ్వు ఫ్లూట్ మార్చినప్పుడు అర్థమైంది. ఇది బేస్ అంటే దీంట్లో కూడా బేస్ ఇట్లా ఉంటాయా? హై పిచ్, మిడ్, హై పిచ్ అంతే. కీబోర్డ్ ఎట్లయితే ఆపరేట్ చేస్తాం దీనికి కూడా అట్లాగే అంతే. హై పిచ్ లేపేటప్పుడు లేకపోతే మిడ్ మొత్తం ఇవంతా. అంటే నాకు అంత అవగాహన లేదులే, కానీ పాటలు పాడతాం అంటే నాకు కూడా ఇష్టంలే, కానీ కొన్ని కారణాల వల్ల నేను కూడా పాడలేను. కానీ పాటలు పాడుతున్నాను, నేను కూడా పాటలు పాడితే పాటికి నేను కూడా మంచి సూపర్ సింగర్స్ లో నేను కూడా మంచి విన్నర్గా అయ్యేవాడిని నాకున్నటువంటి టాలెంట్ కి. సో మరి భగవంతుడు నా మీద ఎప్పుడు దయ చూపుతాడు నాకు కూడా తెలియదు కానీ. ఇంకేంటన్నా నానాజీ అన్న, ఇంకా యూట్యూబ్ సోషల్ మీడియా చూస్తూ ఉన్నావు, చాలా మంది కళాకారులు అవకాశాలు వచ్చి జబర్దస్త్ ప్రోగ్రామ్స్ లోనో లేకపోతే మంచి మంచి సింగింగ్ ప్రోగ్రామ్స్ లో పార్టిసిపేట్ చేస్తున్నారు. ఆ ప్రోగ్రామ్ చూసినప్పుడు నువ్వు అనుకున్నావా నాకు ఎందుకు అవకాశాలు రావట్లేదని? ఖచ్చితంగా అనుకున్నాను, కానీ మన వల్ల కాదు కదా, ఇప్పుడు నా చేతిలో పని కాదు కదా అది. ఇంత టాలెంట్ ఉండి కూడా నాకు అవకాశాలు రావట్లేదు అని ఫీల్ అవుతున్నావు. బాగా సపోర్ట్ చేసిన వాళ్ళు ఎవరున్నారు నీకు? బాగా నిన్ను ఎంకరేజ్ చేసి బాగా వాయిస్తున్నావు రా ఫ్లూట్ అని మీ ఊళ్ళో గానీ మీ బంధువుల్లో గానీ ఎంకరేజ్ చేశారా నిన్ను? మా అమ్మ, నాన్న, మా తమ్ముడు, మా మరదలు, మా చిన్నపిల్లలు, ముఖ్యంగా మా వైఫ్ నా జీవితంలో రావడం నాకు చాలా అదృష్టం. బాగా సపోర్ట్ చేస్తుంది అమ్మాయి. తను వచ్చిన తర్వాత నాకు ఇదంతా వచ్చింది. అవునా? ఓకే, ఇంకా ఇంట్రెస్ట్ ఎక్కువ చూపిస్తున్నావు. అయ్యో ఖచ్చితంగా. ఎన్ని గంటలు కూర్చుంటావు రోజు నీ పని తర్వాత, నీ పని అయిపోయిన తర్వాత ఎన్ని గంటలు? ఎన్ని గంటలు అది నాకు అది అయిపోయే వరకు అన్లిమిటెడ్. అసలు పని దగ్గర కూడా తీసుకెళ్తావు ఇవన్నీ? ఒక్కోసారి ఖాళీగా ఉన్నప్పుడు ప్రశాంతంగా మనసు బాధ అనిపించినప్పుడు నాకు ఏదన్నా, నాకు మా వైఫ్ వచ్చిన తర్వాత నాకు అంతా మంచి జరిగింది. మీ అత్త వాళ్ళంతా బాగా చూసుకుంటారా? అత్త మావాలంటే పర్ల పేదవాళ్ళు లేరు. ఒక లవ్ మ్యారేజ్ చేస్తున్నా? ఓకే, కానీ తనే నాకు అదృష్టం. ఎంత నీ వయసు ఎంత? 34 అలా. 34 ఉంటాయి. చాలా నాకు బాగా ఎంకరేజ్ చేసి అన్ని కూడా సపోర్ట్ చేస్తాను. పెట్ట కొంచెం కోతగుణం లాగా ఇతను మాటలు తక్కువ కానీ ఫ్లూట్ వాయించేది ఎక్కువ. ఎందుకంటే మాట చూసారుగా ఎట్లా మాట్లాడుతున్నాడో, చాలా నెమ్మదిగా ఉన్నాడు, కానీ వాయిద్యం మాత్రం ఫ్లూట్ మాత్రం ఎరగదీసేస్తున్నాడు. మరి అవకాశాలు వస్తే నీకు ఈ వీడియో చూసిన తర్వాత ఇంటర్వ్యూ చూసినాక అవకాశాలు వస్తే బ్రహ్మాండంగా ఉంటుందని నాకు కూడా, ఎందుకంటే ఎంత ప్రయత్నం చేసి నీ నెంబర్ పట్టుకోవడానికి నాకు 4 రోజులు పట్టింది. ఈ 4 రోజుల్లో పట్టుకుని దొరికిద్దా దొరకదా అని అనుకున్నాను. చాలా వీడియోలు చూసాను ఈ ఫేస్బుక్ లో. అయితే ఇంకో విషయం సార్, నేను నాకు 10th మా 5th క్లాస్ టైంలో మా నాన్నగారు సర్వీసర్లో చెప్పారు. ఫస్ట్ అయితే తెలుగు, తర్వాత ఆయన దగ్గర నేర్చుకున్నావా? మీ నాన్నగారి దగ్గర ఫస్ట్ గురువు సర్వీసర్ ఆయన చెప్పారు. నెక్స్ట్ నేను ఏపీఆర్ఎస్ స్కూల్ భూపతిపురంలో చదువుకున్నాను. ఏపీఆర్ఎస్ భూపతిపురం తెలిసే ఉంటుంది. తర్వాత నర్సీపట్నంలో ఇంటర్ పూర్తయింది. అక్కడ ఇంకా నాన్న ఇప్పుడు నీ చిన్నపిల్లగా ఉన్నప్పుడు పెద్దగా వాయించేవాళ్ళు కదా. అప్పుడు వాడపల్లి శివ గారు ఆయన కొద్దిగా పెద్దలు అంటే చిన్నలు వెళ్ళినప్పుడు ఇలాగ అలాగని చెప్తారు కదా. ఆ టైంలో నాకు అలా పెద్ద ఎక్కువ వాడపల్లి శివ, నెక్స్ట్ బొడ్డుపల్లి రాజు గారు, చెట్టుపల్లి నూకరాజు గారు, వీళ్ళు నాకంటే సీనియర్స్. పైగా నేను నేర్చుకునే కొరండి వాళ్ళు ఆల్రెడీ ఫీల్డ్ లో ఉన్నవాళ్ళు. వాళ్ళు చెప్పడం అని ఇలా చేసుకోవాలి. తర్వాత గుంటూరు సత్యభగరని వాళ్ళ దగ్గర నాదస్వరం కూడా. నేను యాక్చువల్లీ నాయి బ్రాహ్మణ్స్ అన్నమాట. మా నాన్నగారికి చాలా కష్టపడి నన్ను బిఎస్సి వరకు చదివించారు. చేస్తారని అంటే కూలి పని చేసుకునే ఫ్యామిలీ. నాయి బ్రాహ్మణ్స్ అంటే ఎలా ఉంటారు, ఎవరో గానీ హైలైట్ లో ఉంటారు. ఇప్పుడు కీబోర్డు ఈజీగా ఉంటుందా, ఫ్యాడ్స్ ఈజీగా ఉంటది? అంటే సంగీత వాయిద్యాల పరికరాలు ఉంటాయి కదా, చాలా ఉంటాయి. కీబోర్డ్ ఉంటది, ఫ్యాడ్ ఉంటది, వయలిన్ ఉంటది, సహనాయి ఉంటది, మృదంగం ఉంటుంది. ఇవన్నిటిలో ఈ ఫ్లూట్ ఈజీ అనా వాయించటం? ఫ్లూట్ కష్టం, ఇది మనోధర్మం. ఇది మనోధర్మం. ఫ్లూట్ అనేది మనోధర్మం. నాకు విజులు వస్తుంది చూడ. ఇంకొక 2 విషయాలు చెప్పాలన్నా. చెప్పు. అంటే నేను ఫ్లూట్ క్లబ్ లో జాయిన్ అయ్యానంటే మాకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండింటికి జాయింట్ లో క్లబ్ ఉంటుంది ఫ్లూటిస్టులు అందరికి. ఫ్లూట్లు వాయించే వాళ్ళు అందులో మెంబర్నే. అందరూ చాలా బాగా అద్భుతంగా వాయించి గురువులు ఉన్నారు అందరూ. వాళ్ళని చూసి నేను బాగా సైన్ అప్ అయ్యాను. ఫ్లూట్ క్లబ్ ఉంది మాకు, అందరూ కూడా బాగా సైన్ అప్ అయ్యాను. నాకు నిజంగానే మనస్ఫూర్తిగా చెప్పాలంటే క్లబ్ లో జాయిన్ అయిన తర్వాత నేను బాగా సైన్ అయ్యాను. ఖచ్చితంగా సైన్ అయ్యాను. అది 100% అన్నమాట. క్లబ్ లో అందరూ మంచి సలహాలు బాగా ఇచ్చి నాకు వచ్చు. కానీ
ప్రొఫెషనల్ గా వాయించడం అలాగే వాయించాలా అదేలే షైన్ అయ్యో బాగా నేర్చుకున్నావు, పట్టు సంపాదించావు. సంపాదించాను. నెక్స్ట్ ఈ మధ్య ప్రేమ ఈవెంట్స్ అని ఇక్కడ మల్కీపురం ఉంది. వెళ్ళిన తర్వాత కూడా మాకు వాట్ ఈస్ వాట్ ఏంటనే తెలుస్తుంది, ఈవెంట్స్ ఎలా ఉంటాయి, ప్రోగ్రామ్స్ ఎలా ఉంటాయి తెలుసుకున్నాం. వాళ్ళతో వెళ్ళిన తర్వాత 4 ప్రోగ్రామ్స్ వాయించాను. ప్రొఫెషనల్ గా ఎలా వాయించాలా అంటే వచ్చేసు, కానీ మనం ఎలాగా అందులో ఇచ్చేయాలన్నది కూడా అది కొద్దిగా నేను తెలుసుకున్నాను సార్. కూసింది కోయిలమ్మ మొన్న అడిగారు ఫేస్బుక్ లో వాయించు ఒకసారి ఆ పాట వాయించు మన ప్రేక్షకుల కోసం. వెరీ గుడ్. నాకు 2 సార్లు అడిగారు ప్రేక్షకులు నిన్ను యూట్యూబ్ లో ఫేస్బుక్ లో నీకు కామెంట్స్ పెడతారు కదా, మా కోసం ఈ పాట పాడు. అవునా? అప్పుడు వాళ్ళ కామెంట్స్ చూసి నువ్వు ఆ పాటలు పాడుతున్నావా? పాడావు. పాడపోతే కొద్దిగా సోషల్ మీడియాలో బాగా ఆదరణ ఉందిగా నీకు, ప్రజలకు మంచి కామెంట్స్ ఉంది, ఎవరు నెగిటివ్ పెట్టట్లా, పెట్టలేదు, ఎంకరేజ్ చేస్తున్నారు, బాగా వాయిస్తున్నారు. ఆ కామెంట్స్ చూసిన తర్వాత నీ ఫీల్ ఎలా ఉంటది? అంటే నాకు శ్రమకు ప్రతిఫలం వస్తుందా? అంటే నీ శ్రమకు ప్రతిఫలం ఎట్లా వస్తుంది అంటే, నా ఊహల ప్రకారం, నా అభిప్రాయం మేరకు నువ్వు ఒక మంచి స్టేజ్ మీద పర్ఫార్మెన్స్ ఇవ్వాలి, అప్పుడు నీ శ్రమకు ప్రతిఫలం. 4 కష్టపడ్డావు, ఇంకా కష్టపడుతున్నావు. మాలాంటి వాళ్ళని చూసాం, మీడియాలో ఉన్నటువంటి వాళ్ళు, ఇంకా చాలా మంది మీడియాలో ఉన్న వాళ్ళు నీకు ఇంకా మంచి ఎంకరేజ్ చేసి నీతో కూడా ఇంటర్వ్యూస్ చేస్తే బ్రహ్మాండంగా ఉంటది. అప్పుడు ఆటోమేటిక్ గా సంగీత దర్శకుడు అయినటువంటి ఆర్పి పట్నాయక్ గారు, దేవిశ్రీ ప్రసాద్ గారు, రఘు కుంచే గారు, చరణ్ అర్జున్ గారు, వీళ్ళ కళ్ళలో పడితే నీకు ఒక మంచి అవకాశం ఇస్తే నాకు అదే హ్యాపీ. నీలాంటి పేదవాడికి, పేద కళాకారుడికి సహాయం చేసిన ఉంటది అనమాట. అమ్మా మీ మిస్సెస్ అమ్మాయి ఏం పేరు? విజయలక్ష్మి. విజయలక్ష్మి. అమ్మా ఎలా ఉంది అంటే, ఇది ఇంటర్వ్యూ, మీ ఆయన సోషల్ మీడియాలో ఫ్లూట్ వాయిస్తూ ఉంటాడు కాబట్టి అది చూసి నేను ఇంటర్వ్యూకి పిలిచాను. ఎట్లా ఉందమ్మా, నీకు సంతోషంగా ఉందా? ఉన్నారా? బాగా సపోర్ట్ గా ఉంటావా మీ ఆయనకి? బాగా. నువ్వేమన్నా చెప్పాలనుకుంటున్నావు అమ్మా, థ్యాంక్స్ గానీ లేకపోతే ఎవరికైనా? ఎంకరేజ్ చేస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్స్. చాలా చిన్నగా మాట్లాడుతున్నావు. సరే తీసుకెళ్ళి పాప. ఫైనల్ గా ఒక పాట పాడన్నా, పెదవై పలకని మాట అమ్మ పాటతో పాడు, ముగిద్దాం. ఓకే. ఎక్సలెంట్. సో ఫ్రెండ్స్, కాకినాడ నుంచి నానాజీ అన్న సోషల్ మీడియాలో ఇట్లాగే కింద కూర్చొని ఫ్లూట్ తో మంచి మంచి పాటలు పాడుతూ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఉంటాడు. అవి వైరల్ అయినాయి, నేను చూశాను. మీ అందరికి తెలుసు, పేద కళాకారులని మనం ఎంకరేజ్ చేస్తాం. చాలా వాళ్ళలో ఏ టాలెంట్ ఉన్నా కూడా మనం చూపించే ప్రయత్నం చేస్తాం. ఇతని నెంబర్ కోసం 4 రోజులు పట్టింది నాకు, అయినా కూడా వెతుక్కున్నాను, వెతికి సంపాదించాను. ఈ రోజు కాకినాడ నుంచి వచ్చారు. పేద కళాకారులు ఇలాంటి వారికి కూడా మనం అండగా ఉండాలి, సపోర్ట్ చేయాలి. ఈ వీడియోని చూసి ఇంటర్వ్యూ రిలీజ్ అయిన తర్వాత మీ కామెంట్స్ పెట్టండి. నీకు తెలిసినటువంటి ఈవెంట్స్ ఏమైనా ఉన్నా కూడా చెప్పండి. కనీసం ఇలాంటి వారికి ఎంకరేజ్ చేసి మన ప్రోగ్రామ్స్ లో మనం ఇలాంటి వారిని చూపిస్తే అవి చూసి చాలా మంది, కొంతమంది ఈవెంట్స్ ఆర్గనైజర్లు వాళ్ళకి అవకాశాలు ఇస్తారు, ఆర్థికంగా కూడా సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతాం. నా వంతుగా నేను ఇతన్ని పిలిచి మన ఛానల్లో శశి టీవీలో చూపించే ప్రయత్నం చేశాను. మంచి మంచి పాటలు పాడాడు. ఏదైనా ఫ్లూట్ వాయించడం అనేది చాలా కష్టం, మిగతా వాయిద్యాలు ఏవైనా కూడా కొంచెం ఈజీగానే ఉంటాయి, కానీ ఫ్లూట్ అనేది చాలా కష్టం. అలాంటిది ఫ్లూట్ తో చాలా మంచి మంచి పాటలు, సంగీతం, హృదయాన్ని హత్తుకునేటువంటి మంచి మంచి పాటలు ఇంటర్వ్యూలో చూపించే ప్రయత్నం చేశాను.
నా నుంచి విన్నపం, ఈ వీడియో చూసిన తర్వాత ఇతని నెంబర్ కావాలంటే ఎవరికైనా ఇస్తాను. ఏదైనా ప్రోగ్రామ్స్ ఉంటే లైక్ మ్యారేజ్ ప్రోగ్రామ్స్ అవ్వచ్చు, లేకపోతే మంచి మంచి ఏదైనా ఈవెంట్స్, సంగీత ఈవెంట్స్ ఇట్లాంటివి ఉంటే ఇలాంటి వారిని పిలిచి ఎంకరేజ్ చేస్తే మంచి మంచి పాటలు పాడి మనందరినీ ఆనందింపజేస్తాడు. అతనికి కూడా అన్నం పెట్టిన వాళ్ళం అవుతాం. కాబట్టి ప్రేక్షకులారా, ప్రజలారా, సంగీత విద్వాంసులారా, మ్యూజిక్ డైరెక్టర్స్ ఎవరైనా సరే ఈ వీడియో చూసిన తర్వాత ఇతనికి ఆర్పి పట్నాయక్ సార్ అంటే చాలా ఇష్టం అంట అన్న. అంతేనా? అంతేనా? చెప్పు, నీ గొంతుతో చెప్పు. నాకు ఆర్పి పట్నాయక్ సార్ అంటే చాలా ఇష్టం. వాళ్ళని సార్ని ఎప్పుడైనా కలవాలని చెప్పేసి నేను కోరిక అనమాట. ఆర్పి పట్నాయక్ సార్ అంటే చాలా ఇష్టం అంట. ఆయన పాటలు కూడా 2 పాటలు పాడాడు. అవకాశం వస్తుందని అనుకుంటున్నావా ఆర్పి సార్ తో? ఖచ్చితంగా వస్తుంది. మరి సార్ దయ అవకాశం వస్తుందని అనుకుంటున్నావు. చూద్దాం. మరి ఆర్పి సార్ మీ అభిమాని అంట, అతను ఫ్లూట్ బాగా వాయిస్తున్నాడు. మిమ్మల్ని కలిసి ఒక ఫోటో దిగాలని కోరిక ఉందంట. మన కోరిక తీరుతుందో లేదో తెలియదు. తీరుతుందని నేను కూడా నమ్ముతున్నాను. ఈ వీడియో కనుక ఆర్పి పట్నాయక్ సార్ చూస్తే ఇంకేం చెప్తావు ఆర్పి సార్ కి ఫైనల్ గా? నాకు సార్ ఫోటో దిగితే చాలండి, ఒక మంచి అవకాశం ఇస్తారని కూడా నేను మనసులో అనుకున్నాను. సార్ ఏం చేస్తారో దేవుడే. అంతే. సో ఫ్రెండ్స్, అది ఆర్పి పట్నాయక్ గారు అంటే ఇష్టం అంట. ఆర్పి పట్నాయక్ సార్ని కలవాలని ఒక కోరిక అయితే ఉంది. ఆ కోరిక మరి తీరుతుందో లేదో నాకైతే తెలియదు. మరి ఎక్కడో కాన్ఫిడెంట్ కొంత నాకు కూడా ఉంది. నా సైడ్ నుంచి కూడా నీకు ప్రోగ్రామ్స్ ఏమైనా ఉన్నా నేను చెప్తా, డెఫినెట్లీ చెప్తా. నిన్ను పిలిపిస్తా, మంచి మంచి ప్రోగ్రామ్స్ లో నీకు అవకాశాలు ఇప్పిస్తా. అందులో డౌటే లేదు. ఆ అవకాశాలు ఇప్పించినందుకు నువ్వు నాకు ₹1 కూడా ఇవ్వాల్సిన పని లేదు. అర్థమైందా? నీకు అవకాశాలు ఇప్పించి, ప్రోగ్రామ్స్ ఇప్పించి నీకెంత నాకెంత ఇలాంటి ముచ్చట మన దగ్గర నడవదు. ఓకేనా? పేదవాళ్ళకి మనం ఎప్పుడు హెల్ప్ చేసే యాటిట్యూడ్ తోనే ఉంటాను. నేను చాలా మంది హెల్ప్ చేసా, ప్రతి ఇంటర్వ్యూలో చెప్పాను, చెప్తూనే ఉన్నాను. కాకపోతే నీకు కూడా తెలియదు కదా పూర్తిగా, అందుకనే మరొకసారి చెప్తున్నా. ఇంటర్వ్యూ చేసిన తర్వాత, ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత వచ్చావు, ఇంటర్వ్యూ ఇచ్చావు, నేను ఏదో తీసుకున్నాను అనేది కాకుండా ఇంత దూరం వచ్చినందుకు, నా ఇంటర్వ్యూ ఇచ్చినందుకు నా సైడ్ నుంచి ఏదో ఒకటి నీకు ఆర్థికంగా ఉపయోగపడే పని అయితే చేస్తా. ఒక మంచి ప్రోగ్రామ్ నీకు అందులో నువ్వు పర్ఫార్మెన్స్ చేసే ఇదైతే నేను చేస్తా, ప్రామిస్ చేస్తున్నా. రికార్డెడ్ గా మా శశి ఛానల్ రికార్డెడ్ గా అవుతుంది కాబట్టి ఈ మాటలు చెప్తున్నా. నేను ఏదైతే మాట అంటానో ఆ మాట కట్టుబడి ఉంటా. మంచి ప్రోగ్రామ్ లో నీకు అవకాశం ఇప్పిస్తా. ఓకేనా? ధన్యవాదాలు. ఇలాగే ప్రేక్షకుల్ని అభిమానిస్తూ వారు అడిగినటువంటి పాటలని చక్కగా పాడి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ వాళ్ళని ఆనందంగా ఉంచాలనే బాధ్యత నీ మీద ఉంది కాబట్టి ఆ ప్రయత్నం చేయి. చక్కగా ప్రయత్నం చేసావు ఎంత దూరం వచ్చావు, నా కళ్ళల్లో పడ్డావు. అలాగే ఇంకా నువ్వు పాటలు పాడుతూ ఉండి ఇంటర్వ్యూస్ ఇంకెవరైనా ఇచ్చినా కూడా చక్కగా గౌరవంగా వాళ్ళకి ఆన్సర్ ఇవ్వు. నీ నెంబర్ అడుగుతారు చాలా మంది మన మీడియా మిత్రులు, ఇస్తాను. ప్రయత్నం చేయి, తప్పకుండా మంచి సక్సెస్ రావాలి, నీ కుటుంబం అంతా బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నీకు మంచి అవకాశం వచ్చిన రోజు నన్ను మాత్రం గుర్తుపెట్టుకో. ఫస్ట్ ఇంటర్వ్యూ నేనే కదా. ఎందుకంటే చాలా మంది ఈ చేతులతో నేను చాలా మందికి సహాయం చేశా. తర్వాత వాళ్ళు మళ్ళీ మర్చిపోతారు నన్ను. మనందరం మనుషులం, స్వార్థం ఎవరికైనా ఉంటది. కానీ నాకు అలాంటిది ఏమి ఉండదు. సరే, వాళ్ళు గుర్తుపెట్టుకున్నారు, లేకపోతే లేదు. నువ్వు కూడా మంచి స్థాయిలో ఉంటావని నేను చెప్తున్నా కాబట్టి నన్ను మర్చిపోవద్దు. ఓకేనా? థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. చాలా దూరం నుంచి వచ్చావు. సో ఫ్రెండ్స్, ఇది అంతా మాట్లాడాల్సిన ముచ్చటంతా మాట్లాడేసాం, మంచి మంచి పాటలు చూపించేసాం, అయిపోయింది. కింద కూర్చొని ఇంటర్వ్యూ చేసామని ఏం ఫీల్ అవ్వద్దు. ఆ ఫ్లూట్ తో వాయించడానికి ఆయనకి కింద చాలా అనుకూలంగా ఉందని చెప్తే కింద సెట్ చేశా. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.